ఇక 15 ఆగస్టు సందర్భంగా జరిగిన ఎయిర్ షో అదిరిపోయింది. గాల్లో చక్కర్లు కొట్టాయి యుద్ధ విమానాలు. వాటిని చూసేందుకు వచ్చిన స్టూడెంట్స్ ఉత్సాహంగా గడిపారు. ఇటు పరేడ్ గ్రౌండ్స్ లోనూ వెపన్ షో అట్రాక్షన్ గా సాగింది. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన వెపన్స్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ కూడా స్టూడెంట్స్ సందడి చేశారు. ఫోటోలు దిగుతూ మురిసిపోయారు. గాల్లో ఎగిరే యుద్ధ విమానాలు, డగ్ డగ్ మంటూ వెళ్లే హెలికాప్టర్లు అన్ని యుద్ధాల్లో వాడేవే. అందుకే ఈ సందడి. మామూలుగా యుద్ధ భూమిలో కనిపించే విన్యాసాలు హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సందడి చేశాయి. ఈ ఎయిర్ షోకి విద్యార్థుల్ని ఇన్వైట్ చేయడంతో సందడికి సంతోషం యాడ్ అయింది. మామూలుగా అయితే పెద్దోళ్లే ఎగిరే విమానాల్ని చాలా మంది చూడాలి అనుకుంటారు. ఇక స్కూల్ విద్యార్థులు అయ్యేసరికి గెంతులేశారు. సిటీలో ఫస్ట్ టైం జరిగిన ఎయిర్ షో కావడంతో అక్కడ వెదర్ అంతా అందంగా కనిపించింది. ఆగస్టు 15 సందర్భంగా ఏర్పాటు చేసిన ఎయిర్ షోని చూసేందుకు స్టూడెంట్స్ భారీగా వచ్చారు. నల్ల బోర్డుల్ని చూసే విద్యార్థులు గాల్లో పైకెగిరే విమానాల్ని చూసి మురిసిపోయారు. గోల గోల చేస్తూ సరదాగా గడిపారు. We are very happy to see this air show. We are very lucky to see this air show first time. I'm very excited to see this air show. క్లైమేట్ కూడా బాగుంది. ఇంకా ఫ్లైట్స్ అదే అన్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. అండ్ మా క్లాస్మేట్స్ అందరితో కలిసి ఫోటో దిగడం ఇంకా చాలా బాగుంది. ఇటు పరేడ్ గ్రౌండ్ లో కూడా ఇలాంటి సందడే కనిపించింది. భయపెట్టాల్సిన గన్నులు అందరికి అందంగా కనిపించాయి. జవాన్లు యుద్ధాల్లో వాడే మిసైల్స్, యుద్ధ ట్యాంకర్లు, వెపన్లు ఇక్కడ వెరీ వెరీ స్పెషల్. పరేడ్ గ్రౌండ్ లో కూడా 15 ఆగస్టు పండుగ సందర్భంగా వెపన్ షో ఏర్పాటు చేశారు. పవర్ఫుల్ మెషిన్లు, వెపన్స్ ని ఎగ్జిబిట్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్ లో యుద్ధ భూమిని వణికించిన వెపన్స్ కొన్ని ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. పరేడ్ గ్రౌండ్ లోను స్టూడెంట్స్ సందడి చేశారు. గన్నులు చూడటంతో పాటు వాటితో సరదాగా ఫోజులిచ్చారు. వాటిని ఎలా వాడతారో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు స్టూడెంట్స్. చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆర్మీ గ్రౌండ్స్లోకి వెళ్ళి చూడలేము. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో పెట్టి చూపించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఇయర్ పెడితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ వాట్ ఈస్ వాట్ అన్నది. ఎప్పుడు టీవీస్లో చూడడం, న్యూస్ పేపర్స్లో చూడడం తప్ప ఇలా ఎప్పుడు రియల్గా చూడలేదు. సో ఐ థింక్ ఇట్స్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ ద ఆల్ దోస్ థింగ్స్. ఇట్ ఈస్ అ బెటర్ ఆపర్చునిటీ టు దెమ్. యాక్చువల్లీ ఫస్ట్ నేను అక్కడ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళాను. సో దాంట్లో సోల్జర్స్ వాళ్ళు ఎలా ఎలా చూస్తారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది. ఇటు పరేడ్ గ్రౌండ్స్, అటు ఎయిర్ ఫోర్స్ అకాడమీ రెండు చోట్ల వెదర్ కొత్తగా కనిపించింది. యుద్ధాల్లో వాడే వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు స్టూడెంట్స్ సందడితో స్పెషల్ గా మారింది.